ఇవాళ ఢిల్లీలో సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. అమిత్ షాతో సహా నిర్మలా సీతారామన్, గడ్కరీ, సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకి పలు కేంద్ర అనుమతులతో పాటు రాష్ట్రంలోని జాతీయ రహదారులతో అమరావతి రహదారుల అనుసంధానంపై చర్చించనున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో పాటు అందించాలని కోరనున్నారు సీఎం. కాసేపట్లో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం కానున్నారు సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యూ. ప్రధానంగా ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే పర్యటన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అనేకటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరేందుకు ఈరోజు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రధానంగా ముందుగా ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే శ్రమశక్తి భవన్లో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. దీన్ని మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు గాను ఇతరత్ర ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని, అదేవిధంగా పోలవరం ఇంతకుముందు బనకచెర్ల ప్రాజెక్టు ఉన్నది, ఇప్పుడు నల్లమల సాగర్ ప్రాజెక్టుగా దాని పేరు మార్చడం జరిగింది. ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టు సంబంధించిన అంశంలో కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తమకు అనుమతులు మంజూరు చేయాలని ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనికి సంబంధించి సామరస్యపూర్వకంగా ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి, అమెరికా చర్చలు జరపాలని చెప్పి కోరబోతున్నారు ముఖ్యమంత్రి ఏపీ చంద్రబాబు నాయుడు. మరీ ముఖ్యంగా ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. మరి కొద్దిసేపట్లో ఈ సమావేశం కాగానే అమిత్ షాతో భేటీ అవుతారు. ఈ భేటీలో ఇటీవలనే ఆంధ్రప్రదేశ్లో మొంతా తుఫాను వల్ల జరిగినటువంటి నష్టానికి సంబంధించి నివేదికలు కూడా అందజేయడం జరిగింది. ఈ నివేదికల ఆధారంగా ఆంధ్రప్రదేశ్కు ఖచ్చితంగా వెనువెంటనే ఎలాంటి జాప్యం లేకుండా ఆర్థిక సాయం చేయాలి, నష్టాన్ని పూరించే విధంగా ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని చెప్పి అమిత్ షాతో కోరబోతున్నారు. అదేవిధంగా ఇతర అనేకటువంటి మంత్రిత్వ శాఖలతో ఉన్నటువంటి సమస్యల విషయంలో కూడా అమిత్ షా చొరవ చూపించి ఆ మేరకు సహకరించాలని చెప్పి కూడా అమిత్ షాతో కోరబోతున్నారు. ఆ తర్వాత పార్లమెంట్కు రాబోతున్నారు. పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతుంది. ఈ భేటీలో రాష్ట్రానికి అంటే బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి. రాష్ట్రానికి రావాల్సినటువంటి సహాయంతో పాటు రాష్ట్రానికి జరగాల్సినటువంటి కేటాయింపుల విషయంలో కూడా చూచాయిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సూచించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలు, రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి వనరుల యొక్క సమకూరను ఏ రకంగా సమకూర్చుకోవాలి, వీటన్నిటిపై కూడా ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం కోరేందుకు గాను ఈ పర్యటన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పర్యటనలో ఆ తర్వాత పార్లమెంట్లో నిర్మలా సీతారామన్తో పాటు పెట్రోలియం శాఖ మంత్రితో కూడా భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత హర్దీప్ సింగ్ పురితో, ఆ తర్వాత సాయంత్రం నితిన్ గడ్కరీతో భేటీ కాబోతున్నారు సాయంత్రం 5:30 గంటలకు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏపీ రాజధాని అమరావతికి రహదారుల నిర్మాణం జరుగుతుంది. ఈ రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ప్రాజెక్టులకు సంబంధించి వేగంగా పూర్తి కావాలి, ఒక రూపం రావాలి అమరావతికి. కాబట్టి దీనిపై త్వరితగతిన కేంద్రం దీనిపై చర్యలు తీసుకోవాలనే అంశంపై నితిన్ గడ్కరీతో సమావేశం కాబోతున్నారు. ఈ రకంగా కేంద్ర మంత్రులతో వరుసగా సమావేశాలు అవుతున్నాయి. అదేవిధంగా వాటర్ హైవేస్ శాఖ మంత్రి సోనోవాల్తో కూడా భేటీ కాబోతున్నారు. అన్ని అంశాలను కూడా వీరందరూ కూడా వివరించి రాష్ట్రాన్ని ఆదుకోవాలి, అదేవిధంగా రాబోయే కొత్త ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా ఆ రాష్ట్రానికి ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో ఆర్థిక సాయాన్ని ఆదిస్తున్నారు. ఈ సహాయం ఏ రకంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి, ఇతరత్ర మంత్రిత్వ శాఖలు అనేక ప్రాజెక్టులకు సంబంధించి ఏ రకంగా సాయం చేస్తారన్నది వేచి చూడాల్సి ఉంది. ఖచ్చితంగా మాత్రం అతి త్వరితగతిన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను భర్తీ చేసుకునే విషయంలో, దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే విషయంలో రాష్ట్రాన్ని ఆదుకోవాలి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఆదుకోవాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కోరబోతున్నారు. ఓకే ప్రసాద్.